ఇక్కడ ఆ అచ్చుగాడి కాళ్ళకి మా పెద్దమ్మ పసుపు రాస్తుంది. పసుపు పెడితే అచ్చుగాడి కాళ్ళు ఎంత ముద్దు ముద్దుగా క్యూట్ ఉన్నాయి కదా. ఫస్ట్ టైం అసలు పెట్టుకోవడం, అందుకే భయపడి ఏడుస్తుంది. మేము ఇంకా నెక్స్ట్ బోనాలు యాటలతోని అమ్మవారి దగ్గరికి దర్శనంకి వెళ్ళిపోయినాం. అక్కడ యాటల్ని బోనాలు ఇచ్చేసినాక మళ్ళీ మనం నైవేద్యం వండుకొని రావాలి. నైవేద్యం వండుకొని వచ్చినాక బోనాల దగ్గర మళ్ళీ నైవేద్యం సమర్పిస్తాం అక్కడ. నెక్స్ట్ అమ్మవారి దర్శనంకి వెళ్ళిపోయినాం మేము. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఒడిబియ్యం పోస్తున్నాం ఈడ. నేను మొక్కుకొనిండే అమ్మవారికి వడిబియ్యం పోస్తానని, అందుకోసమని బియ్యం, బ్లౌజ్ పీసెస్, చీర, గాజులు అన్నీ తీసుకొని వచ్చిన నేను. ఎవరైనా అప్పటికప్పుడు అనుకుంటే కూడా అక్కడ దొరికితే మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అసలైన ప్రోగ్రామ్ అనుకి అచ్చుకి పుట్టెంటుకలు తీసేసి స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్ అయితే ఫుల్ టెన్షన్ పడుతున్నారు, తెగకుండా వీళ్ళకు తీస్తారా లేదా, వీళ్ళు కదులుతారు కదా, ఏడుస్తారు, ఎట్లా మేనేజ్ చేయాలని. అనుకైతే ఫోన్ ఇవ్వచ్చు, అచ్చుకి ఎట్లా చేయాలన్నదే మా టెన్షన్ అసలు.